పెళ్లి అంటేనే యువత భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఎక్కువగా భార్యలను భర్తలు హింసించడం, చంపడం లాంటి ఘటనలు ఎక్కువగా జరిగాయి. అయితే ఈ మధ్య కాలంలో నయా ట్రెండ్ మొదలైంది. భర్తలనే భార్యలు చంపే ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ప్రియుడి మోజులో పడటం, వివాహేతర సంబంధాలతో భర్తలను అతి దారుణంగా హతమారుస్తున్నారు. దీంతో మగాళ్ళు పెళ్లంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు అబ్బాయిలు తల్లిదండ్రులు కూడా మంచి కోడలు దొరికితే చాలు అనుకునే పరిస్థితులు వస్తున్నాయి. సోనం రఘువంశీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి కిరాయి హంతకులతో హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి ఘాతుకానికి తెగబడింది. అయితే ఒక్క సోనం ఘటనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకువచ్చింది. బతికుంటే ఎలాగోలా బతికేయొచ్చు, పెళ్లి చేసుకుని భార్య ఆమె ప్రియుడి చేతిలో చావాలా అనే ప్రశ్నలు యువకుల మధ్యలో వస్తున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లిళ్లు చేసుకోవడం కంటే సోలో బ్రతికే సో బెటర్ అనే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో అమ్మాయిల తల్లిదండ్రులు తమ కూతురికి మంచి భర్త రావాలని కోరుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు అబ్బాయిల తల్లిదండ్రులు తమ కొడుకుకు మంచి భార్య రావాలని కోరుకునే పరిస్థితికి వచ్చింది. గతంలో వరకట్నం వేధింపులతో భార్యల్ని టార్చర్ పెట్టడం, చంపేయడం వంటి ఘటనలు చూసేవాళ్ళం. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి తరువాత భర్తల్ని అత్యంత దారుణంగా హతమార్చే కల్చర్ మొదలైంది. చివరకు ప్రియుడి మోజులో పడి భర్త పిల్లల్ని చంపుతున్న ఘటనలు సమాజాన్ని భయపెడుతున్నాయి. పెళ్లికి ముందు ప్రియుడు ఉండటం లేదా పెళ్లి తర్వాత వేరే వ్యక్తితో సంబంధాలు కొనసాగించేందుకు కొంతమంది మహిళలు హత్యలకు పాల్పడుతున్నారు. పెళ్లికి ముందు తన ఎఫ్ఐఆర్స్ గురించి దాచిపెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను హతమార్చడం చూస్తుంటే ఒకంత భయపడేలా చేస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే మరికొంతమంది భర్తల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. భార్యలు, వారి కుటుంబీకులు పెట్టే టార్చర్ భరించలేక భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా పెరిగాయి. ఇటీవల కాలంలో భర్త అతడి కుటుంబంపై తప్పుడు గృహహింస వేధింపులు కేసు పెట్టడం, వారి నుంచి విడాకులు తీసుకుంటున్న సమయంలో పెద్ద మొత్తంలో భరణం వసూలు చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకునే అమ్మాయి, వారి తల్లిదండ్రులకు పెరిగిన అత్యాశ వల్ల కూడా చాలా మంది పెళ్లంటేనే వెనుకడుగు వేస్తున్నారు. తమ అల్లుడికి లక్షల్లో ప్యాకేజీ ఉండాలి, లేదా యుఎస్, యూకేలో సెటిల్ కావాలి. దీనికి తోడు కార్లు, భూములు, ఆస్తులు అదనం. ఇన్ని రిక్వైర్మెంట్లు ఉంటేనే పెళ్లికి ఒప్పుకుంటామనే యువతుల ధోరణి కూడా యువకుల్లో పెళ్లి పట్ల నిరాసక్తత పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. ఇక పెళ్లి నెల రోజులు గడవక ముందే భర్తని దారుణంగా హత్య చేసింది సోనం. ప్రియుడు రాజ్ కుష్వాహా మోజులో పడిన సోనం ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి హత్య చేశారు. దాదాపు 10 రోజుల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ముస్కాన్ రస్తోగి కేసు కూడా సంచలనంగా మారింది. మీరట్కి చెందిన మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ని తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసింది. శరీర భాగాలను ముక్కలుగా చేసి ప్లాస్టిక్ డ్రమ్లో వేసి సిమెంట్లో కప్పేసిన ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సౌరవ్ రాజ్పుత్, ముస్కాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత మరొక వ్యక్తితో ప్రేమలో పడిన ముస్కాన్ తన భర్తని హతమార్చింది. బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ కేసు కూడా ఒక ఉదాహరణగా మారింది. భార్య వేధింపుల గురించి కన్నీటితో ఆయన చెప్పిన మాటలు చాలా మందిని బాధించాయి. తన భార్య నిఖితా సింఘానియా అత్తమామలు పెట్టే వేధింపులు, నకిలీ గృహహింస గురించి ఒక వీడియో చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హత్య దేశంలో కొందరు మహిళలు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న నకిలీ గృహహింస కేసుల్ని హైలైట్ చేసింది.